ఇక గాంధీ భవన్ లో కురియన్ కమిటీ భేటీ కొనసాగుతుంది. దానం సునీతారెడ్డి కడియం కావ్యతో ముగిసింది భేటీ. అయితే ఎన్నికల్లో ఓటమి గల కారణాలు ఇతర అంశాలపై ఆరా తీస్తోంది ఈ కమిటీ. దేశంలో ఏ పార్టీలో కూడా ఇలాంటి విధానం లేదన్నారు దానం. పార్టీలో లోపాలు సర్దిద్దుకోవడానికి మంచి అవకాశం ఇది అన్నారు. కొన్ని పొరపాట్లను కమిటీకి వివరించామన్నారు దానం నాగేందర్. గెలిచిన చోట ఎక్కడెక్కడ మెజారిటీ వచ్చిందో అడిగారు కావ్య. అయితే తర్వాత చేవెళ్ల, మహబూబ్ నగర్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థులతో భేటీ అయ్యారు. లంచ్ తర్వాత సాయంత్రం 7 గంటల వరకు మిగిలిన వారితో భేటీ కాబోతుంది ఈ కమిటీ. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన ఫలితాలు సాధించకపోవడానికి కారణాలపై ఆరా తీస్తోంది ఏఐసీసీ. అందులో భాగంగా జేపీ కురియన్ నేతృత్వంలోని నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ గాంధీ భవన్ లో సమావేశమైంది. ఇవాళ ఎంపీలు లోక్సభ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో విడివిడిగా సమావేశమవుతారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దానం నాగేందర్, వరంగల్ నుంచి ఎంపీగా గెలిచిన కడియం కావ్యతో సమీక్ష నిర్వహించారు. ఓటమి గెలుపుపై కూడా పార్టీ సమీక్ష చేయడం చాలా సంతోషమన్నారు ఎంపీ కడియం కావ్య. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వాళ్ళు 3 సభ్యులతోటి ప్రతి ఒక్క గెలిచిన ఓడిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులని ఇవాళ పిలవడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక ½ గంట ఇచ్చి గెలవడానికి కారణాలేంటి, ఓడిపోవడానికి కారణాలేంటి, అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఓటింగ్ శాతం ఏంటి, ఎంత మెజారిటీ వచ్చింది, కొన్ని చోట్ల కొన్ని కాన్స్టిట్యున్సీస్లో రానప్పుడు ఎందుకు రాలేదు, ఇట్లాంటి చాలా వివరాలు చాలాసేపు అడగడం జరిగింది. వాటన్నిటికీ కూడా అందరూ సమాధానం చెబుతున్నాము. ఎక్కడైతే మెజారిటీ వచ్చింది, ఎక్కడ రాలేదు అని నన్ను వివరణ అడగడం జరిగింది. నేను చెప్పాను, అక్కడ ఉన్న కారణాలు వివరించాను. సో ఇది ఇవాళ ఈరోజు 16 మంది ఎంపీ అభ్యర్థులందరినీ కూడా పిలవడం జరిగింది. సో బై నైట్ ఇదంతా ఇవాళ క్లోజ్ అయిపోయి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓటమికి గల కారణాలపై విశ్లేషణ జరగడం చాలా శుభ సూచకమన్నారు దానం నాగేందర్. కొన్ని పొరపాట్లను కమిటీకి వివరించామన్నారు ఆయన. ప్రక్షాళన అనేది ఎప్పుడే కానీ జరిగినటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం జరిగినటువంటి ఎక్కడ లోపాలు జరిగాయని ఆ లోపాలు సరిదిద్దుకోవడానికి మనం చేయవలసినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి ప్రక్షాళన చాలా ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే ఏఐసీసీ వచ్చినటువంటి ప్రతినిధులకు నేను చెప్పడం జరిగింది. తక్కువ సమయం ఉండే నాకు ఇచ్చినటువంటి సమయం కూడా, దానివల్ల జరిగినటువంటి ఇది మరి ఇంకా దాన్ని మేము గెలిచేటువంటి అవకాశం ఉండే కొన్ని జరిగినాయి, ఆ పొరపాట్లు జరిగినాయి కాబట్టి ఆ పొరపాట్లన్నీ కూడా వివరించడం జరిగింది. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సికింద్రాబాద్ పార్లమెంట్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్. ఓటమిపై కారణాలను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారన్నారు సునీతా మహేందర్ రెడ్డి. ఎలక్షన్ ఎట్లా ఏంటి కదా అని మాట్లాడితే జనరల్గా ఎట్లా అయింది ఎలక్షన్ ఏం కదా అని మాట్లాడిందంటే. హైదరాబాద్ లో బీజేపీకి ఓటింగ్ ఎక్కువగా ఉంది, అందుకే ఓడిపోయానని కమిటీకి చెప్పారన్నారు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి. విశ్లేషణ చేస్తున్నారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ, గెలిచిన కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఎలా గెలవగలిగారు, ఎలా ఓడిపోయారు అని చెప్పి. ఇది చాలా ఇంపార్టెంట్ ఏ కాన్స్టిట్యున్సీకి అయినా. ఎందుకంటే కష్టపడి ఒక ఎలక్షన్ కాంటెస్ట్ చేసిన తర్వాత విశ్లేషించి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏ పార్టీలో. తెలుసుకున్న తర్వాత మైనస్ పాయింట్స్ అట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్ కన్నా కరెక్ట్ కావాలి. ప్లస్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంకా అడ్వాంటేజ్ తీసుకొని నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకెట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలన్న ఒక డైరెక్షన్లో పోగలుగుతారు. కాబట్టి వీళ్ళు ఢిల్లీ నుండి వచ్చి అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగి ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న అవకతవకలే కావచ్చు, తప్పులేం కావచ్చు, ఎవరైతే లీడర్స్ సపోర్ట్ చేయలేదో, ఎవరైతే లీడర్స్ సపోర్ట్ చేసిందో ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని విశ్లేషించడం చాలా సంతోషం. రాబోయే ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ ముందుకు ఎట్లా పోవాలి, ఎట్లా గెలవాలన్న ఆలోచన పోతుంది కాబట్టి చాలా సంతోషం. రేపు పార్టీ ఎమ్మెల్యేలతో కురియన్ కమిటీ భేటీ అవుతుంది. లోక్సభ ఎన్నికల్లో ఫలితాలకు క్షేత్రస్థాయిలో నేతల పనితీరు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటమికి కారణాలను అడిగి తెలుసుకుంటారు. ఎల్లుండి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. నేతల పనితీరు, పోల్ మేనేజ్మెంట్ కు తీసుకున్న చర్యలు, పార్టీ ప్రచారం జరిగిన తీరు, నేతల మధ్య సమన్వయం ఎలా ఉంది అనే కోణాల్లో కమిటీ అభిప్రాయాలు సేకరిస్తోంది.